తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశలో 189 మండలాల్లోని ఎన్నికలు జరగనున్నాయి. 4236 సర్పంచ్ స్థానాలకు 37440 వార్డులకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఆయా జిల్లాలో నేడు కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లను జారీ చేస్తారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అలాగే 30న పరిశీలన చేపడతారు. డిసెంబర్ 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా అదే రోజు అభ్యర్థుల జాబితాను కూడా వెల్లడిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవే అయినా రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది. ఆయా పార్టీలు సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేశాయి. వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల ఎంపికను స్థానిక నాయకులకు అప్పగించేశారు. పోటీకి సన్నద్దమవుతున్న అభ్యర్థులు చాలా మంది తహసీల్దార్ కార్యాలయాల వద్ద ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఆశావహులో చాలా మందికి ఈ పత్రాలు లేకపోవడంతో కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు 30 రోజుల గడువు ఉంటుంది. అయితే నామినేషన్ల గడువు దృష్ట్యా తమకు వెంటనే ధృవీకరణ పత్రం ఇవ్వాలని వారు తహసీల్దార్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. శివాని, గుడ్ మార్నింగ్. సో మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇక గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో ఒక ఎన్నికల కోలాహలం మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. సో అన్ని జిల్లాల్లో కూడా నామినేషన్లకు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయంలో కూడా ఇప్పటికే అన్ని కసరత్తులు కూడా పూర్తి కావడం జరిగింది. సో జిల్లాల్లో ఇవాటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ప్రతి జిల్లాల్లో ఉన్నటువంటి మండలాలు కానీ, జడ్పీలు కానీ, లేదంటే వార్డులు కానీ ఇవన్నీ కూడా సంబంధించినటువంటి నామినేషన్ కేంద్రాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ వరంగల్ జిల్లా చూసుకున్నా కానీ, మిగతా నల్గొండ, మహబూబాద్ జిల్లాలు చూసుకున్నా కానీ ఆయా జిల్లాల్లో నామినేషన్లకు ఇప్పటికే మొదలైందని, అంటే కసరత్తులు మొదలయ్యాయి. సో ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించింది కాబట్టి కొంత సందడి అయితే కనిపిస్తోంది. సో దీంట్లో భాగంగా తొలి విడత ఎన్నికలకు ఎస్సీసీ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసినట్టు. సో దీంట్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా కూడా ప్రకటించబోతున్నారు. సో అధికారులతో ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. సో దీంట్లో భాగంగా తొలి విడతలో జరిగేటువంటి 189 మండలాల్లో 4236 గ్రామాలు ఉంటాయి. సో దీంట్లో ఫోటోలతో కూడినటువంటి ఓటర్ల జాబితాలను కూడా చూపించబోతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్లు కూడా మొదలయ్యాయి. సో రిటర్నింగ్ అధికారులు ఇవాళ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు తీసుకోబోతున్నారు. 30వ తారీఖు నాడు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. సాయంత్రం బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళ తుది జాబితాను కూడా ప్రకటించబోతున్నారు. అయితే పంచాయతీ ఎన్నికలకు ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇబ్బందులకు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలంటూ కూడా, ఇక్కడ ఇట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎన్నికలు జరపాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి కూడా ఇవాళ మధ్యాహ్నం దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు కానీ, డిఐఈలు కానీ, సిపిలు కానీ, ఇతర అధికారులు ఎవరైతున్నారో సో వీళ్ళంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ ఇప్పటికే జరిగింది. సో దీంట్లో మొదటి దశకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినటువంటి తరుణంలో ఈ నామినేషన్లకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారులు చేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైపోయింది. పూర్తిగా శాంతి భద్రతలకు ఎట్లాంటి విఘాతం జరగకుండా ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ ఇప్పటికే పూర్తి ప్రయత్నాలు చేసింది. శివాని, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.